ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం కర్నూలు జిల్లా. అయితే ఈ జిల్లాలో ఎక్కువగా రైతులు వలసలు వెళ్ళడం ఎక్కువ జరుగుతోంది. అయితే ఈ వలసలు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఈ రైతులంతా కూడా ఇక్కడ పొలాలు సాగు చేసుకోలేక ఎందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు, ఇతర జిల్లాలకు పనుల కోసం వెళ్తున్నటువంటి పరిస్థితి ఎందుకు నెలకొంది? అయితే ఈ అంశాలకు సంబంధించి రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నో ఏళ్ళుగా రైతులంతా కూడా పొట్ట చేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇక్కడ మనకు పక్కనే తుంగ జలాలు ప్రవహిస్తున్నప్పటికీ మనం కనీసం సాగునీరు తీసుకోలేకపోతున్నాం. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? మీరు ముందుగా కరువు మండలాల గురించి మాట్లాడారు. కరువు మండలాలు ప్రకటించడం అంటే ఎవరైనా ఒక బంధువు చనిపోతే ఇంటికి పోయి ఓదార్పు లాంటిది. రైతుకంతా కూడా భరోసా, ఒక ఓదార్పు లాంటిది. అంటే ఎకరాకు 4,000 6,000 రూపాయలు ఇచ్చేది. అది కరువు మండలాలుగా డిక్లేర్ చేయడం. ఆ కరువు మండలాలు డిక్లేర్ చేయడంలో కూడా రాజకీయమైన పక్షపాతం ఉంది. ఎక్కడైతే కరువు వచ్చిందో అక్కడ చేయకుండా వాళ్ళు ఇష్టం రాజ్యంగా చేస్తున్న వైన ఒకటి ఉంది. వర్షాధారిత పంటలు కానీ, లేదా సాగునీటి మీద వేసుకున్న పంటలు కానీ, ఆయకట్టు మీద వేసుకున్న పంటలు కానీ, ఏదైనా కారణాల వల్ల పంటలు పండకపోతే కూడా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకాన్ని ఒకటి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ప్రోగ్రామ్ను గత ప్రభుత్వం విస్మరించింది, ఈ ప్రభుత్వం కూడా విస్మరించింది. ఆ ప్రోగ్రాం ఉంటే కనీసం వాళ్లకు ఆ పంటకు జరిగిన నష్టం వచ్చేది. ఇవన్నీ కూడా కరువు మండలాన్ని చెప్పి రైతాంగాన్ని మోసం చేస్తున్న కార్యక్రమం అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. తుంగభద్ర జలాలు కానీ, కృష్ణా జలాలు కానీ రాయలసీమ గుండెనే ప్రవహిస్తూ ఇక్కడ బ్రహ్మాండంగా, అంటే బచావత్ అవార్డు ప్రకటించినట్టుగానే 100 ఏళ్లలో 75 సంవత్సరాలు తప్పకుండా నీళ్లు ప్రవహిస్తాయంటే ఆ విధంగానే గత 20 సంవత్సరాల్లో 17 సంవత్సరాలు నీళ్లు ప్రవహించాయి. అంటే 15 సంవత్సరాలు కావాల్సింటే 17 సంవత్సరాలు నీళ్లు వచ్చాయి. ఈ 17 సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా మనకు బాగా అర్థం చేసుకోవాలంటే తుంగభద్ర దిగువ కాల కింద 151,000 ఎకరాలకు నీళ్లు రావాల్సింటే 50,000 ఎకరాలకు మించి నీళ్ళు ఇవ్వలేదు. అదేవిధంగా ఎస్ఆర్బీసీలో నీళ్లు ఉన్నప్పటికీ కూడా నీళ్లు తీసుకోలేని పరిస్థితి ఉంది. మరి ఈ ప్రాంతంలో నీళ్లు ఉన్నప్పటికీ నీళ్లు వాడుకోలేక ఆ నీళ్ళన్నీ కూడా శ్రీశైలం గేట్లెక్కి పొంగి పొరలడమో, లేకుంటే ఆ నీళ్లు కుందుకు తీసుకుపోతే, లేదా గండికోటకు తీసుకుపోతే గండికోట స్పిల్వే గేట్లు ఎత్తి పెన్నాలకు పోసి సోమశిలకు తీసుకుపోవడమో, లేకుంటే నీళ్లు ఇక్కడ నుండి మన నుండి ఏదైతే తెలుగంగా ఉందో వెలుగోడు నుండి స్పిల్వే గేట్లు ఎత్తేస్తే కూడా అది కూడా కుందులో పడి నెల్లూరు చేరుతున్న పైన ఉంది. కానీ మన పంట పొలాలకు చేరటం మనకు అర్థమవుతున్నది. ఈ ప్రభుత్వాలు జల సంరక్షణను పక్కన పెట్టేసి వాళ్ళ కాంట్రాక్టర్కు డబ్బులు వచ్చే విధానానికి, వాళ్లకు డబ్బులు వచ్చే విధానం కోసం కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే గత ప్రభుత్వం కుందు వెడల్పు అనే కార్యక్రమాలు తీసుకొచ్చి మట్టిని అమ్ముకునే కార్యక్రమం చేశారు. కుందు మీద 125,000 ఎకరాల ఆయకట్టు ఉంటే ఆ ఆయకట్టును నాశనం చేస్తూ ఆ రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వకుండా ఆ మోటార్లను తీసేస్తూ దాన్ని నష్టం చేసే కార్యక్రమం చేస్తే, ఈరోజు బడ్జెట్లో మన అలుగునూరు తెగిపోయిందయ్యా, డబ్బులు కేటాయించండి, మా గోరుకల్లు రిజర్వాయర్ దెబ్బతినింది, 93 కోట్లు కేటాయించండి అంటే దానికి కాకుండా 300 కోట్ల రూపాయలు కుందులో కాంట్రాక్టర్ కోసం కేటాయించారు. అంటే ప్రభుత్వాలు ఏవైనా కాంట్రాక్టర్లు అంతా వాళ్ళ మిత్రులే, డబ్బులు పంచుకునే దాంట్లో వాళ్ళు ఏకమని తెలుస్తూ ఉంది. అంటే ఆ ప్రాంతంలో మట్టి నమ్ముకొని అంతకంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకున్న కాంట్రాక్టర్కు డబ్బులు ఇవ్వడం కోసం ఉన్న ప్రేమ అలుగునూరు రిజర్వాయర్ రిపేర్ కోసమో, గోరుకల్ రిజర్వాయర్ రిపేర్ కోసమో, లేదా ఆయకట్టు రిపేర్ కోసమో, పందికోన రిజర్వాయర్లో 250 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు ఆయకట్టు వచ్చే పరిస్థితి ఉంటే, దాని మీద 1,000 కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పాదన జరిగే పరిస్థితి ఉంటే దాని గురించి కూడా ప్రభుత్వం పట్టించుకోని వైన మనకు కనపడుతోంది. ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పందికోన ప్రాజెక్టులో 250 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలు నీళ్ళు వస్తాయి. అంటే దానికి రావాల్సిన 61,400 ఎకరాలు అవుతే, దాని కింద చెరువుల కింద 5-6 వేల ఎకరాలకు వస్తే, దానికి ఆ కాలువలో నీళ్లు పారడం వల్ల బోర్లు రీఛార్జ్ అయ్యి ఇంకా 20-30 వేల ఎకరాలు కూడా పంట పండే పరిస్థితి ఉంది. అంటే 1,00,000 ఎకరాలకు నీళ్లు వస్తే 1,000 కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పాదన ఒక్క సంవత్సరంలో వస్తుంది. అదేవిధంగానే కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఆర్డీఎస్ కుడి కాలువకు సంబంధించి 4 టీమ్స్లతో ఒక పథకాన్ని బ్రిజేష్ కుమార్ కమిటీ చేస్తే ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్ కట్టారు, పంట కాలువలు చేయలేదు. పంట కాలువలు చేసేస్తే దానికి కూడా ఒక 60 కోట్లు నుండి 100 కోట్లు ఖర్చు పెడితే పంట కాలువలు తయారయ్యే పరిస్థితి ఉంది. దీని పక్కన పెట్టేశారు. 2 పంపులు పెట్టి 4 కిలోమీటర్ల కాలువ తీసి ఎల్ఎల్సీకి స్థిరీకరణ చేస్తే 1,51,000 ఎకరాలకు స్థిరీకరణ జరుగుతుంది. 1,50,000 ఎకరాల స్థిరీకరణ అంటే ప్రతి సంవత్సరం 1,500 కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పాదన జరుగుతుంది. వలసలు ఆపేస్తాం. ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేసి గోదావరి బనకచెల ద్వారా ఈరోజు రాయలసీమ వెనకబడిన ప్రాంతాలకు సంబంధించిన డబ్బులు ఏవైతే ఇక్కడ చెరువుల పునరుద్ధరణ చేయాలో, లేదా సామాజిక అభివృద్ధి కోసం చేయాలో, ఆ డబ్బులను 10 సంవత్సరాలు అడగకుండా ఆ డబ్బులు గోదావరి బనకచెలకు తీసుకుపోయి ఆ కాంట్రాక్టర్కి అడ్వాన్స్లు ఇచ్చేసి ఆ అడ్వాన్స్ మొబిలైజేషన్ ఫండ్స్ను ఆ కాంట్రాక్టులంతా అమరావతిలో పెట్టుబడులు పెట్టి ఆస్తులు పెంచుకునే కార్యక్రమం చేసుకుంటూ, విలువ చేసుకునే కార్యక్రమం చేసుకుంటూ ఆ డబ్బులు పంచుకునే కార్యక్రమం చేస్తున్న వైనం మనకు స్పష్టంగా
స్పష్టంగా కనపడుతుంది. మే 31వ తారీఖు జరిగే 9వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటూనే ప్రతి ప్రాజెక్టు దగ్గర ఏమేమి నష్టం జరుగుతుందని చెప్పి ఆ ప్రాజెక్టు దగ్గర వివరణ చేస్తూ, ఆ గ్రామాలు సందర్శన చేస్తూ, ఆ ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు గ్రహించుకొని ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనే మైండ్ సెట్ నుండి బయటకు వచ్చి ఈరోజు 1500 కోట్లు ఖర్చు పెడితే 10 లక్షల ఎకరాలకు రాయలసీమకు తక్షణమే స్థిరీకరణ జరిగే ప్రాజెక్టులు ఉంటే ఇక్కడ జల సంరక్షణ చేయకుండా నీళ్ళన్నీ సముద్రంలోకి 854 టీమ్స్లు నీళ్లు పారబోసి దాని కోసం నిర్మాణాలు చేపట్టకుండా ఈరోజు మీరు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ కింద ఇంకొక 2 రిజర్వాయర్లు కడతాం, 2500 కోట్లు పెట్టి జల సంరక్షణ చేస్తామని చెప్తున్న వైనాన్ని మాత్రం మేము తప్పకుండా ఎండగట్టే పరిస్థితి మాత్రం తీసుకొస్తామని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. రాయలసీమ సస్యశ్యామలం అంటే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. దీనివల్ల రాయలసీమకి ఎలాంటి ఉపయోగం కలగనుంది? ఏదైనా రైతులకు ఏదైనా ఉపయోగపడే అవకాశం? మనకు స్పష్టంగా మనకు అర్థం చేసుకోవాలనుకుంటే మన ఇంట్లో ఓవరేడ్ ట్యాంక్ ఉంది. ఓవరేడ్ ట్యాంక్ నుండి బెడ్రూమ్లకు 2 బెడ్రూమ్లకు పైప్ లైన్లు ఉన్నాయి, కిచెన్కు పైప్ లైన్ ఉంది, గార్డెన్కి పైప్ లైన్ ఉంది. ఈ పైప్ లైన్ అన్నీ హోల్ పడినాయి. ట్యాంకులో నీళ్లు పోస్తే పైప్ లైన్లో నీళ్లు బెడ్రూమ్లో ఉన్న బాత్రూంలోకి వస్తాయా, కిచెన్లోకి వస్తాయా, గార్డెన్లోకి వస్తాయా? ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా ప్రభుత్వానికి? స్పష్టంగా తెలుసు. ముందు ఈ పైప్ లైన్ రిపేర్ చేయాలి. పైప్ లైన్ చేస్తే మా ట్యాంకులో నీళ్లు మాకు వస్తాయి. మా ట్యాంకులోనే స్పష్టంగా మా హక్కున్న నీళ్లు ఉన్నాయి. మీరు ప్రత్యేకంగా ఇక్కడ తీసుకొచ్చి పోయాల్సిన అవసరం లేదు. మా నికర జలాలు ఉన్న ప్రాజెక్టులు, మిగులు జలాలు ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో గాలేరు నగిరి, హంద్రీనివా, తెలుగంగ ప్రాజెక్టుల కోసం మీరు గోదావరి జలాలను మళ్లించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే రాష్ట్ర విభజన చట్టంలో అధికంగా వచ్చిన నీళ్లను వాడుకునే హక్కును ఈ ప్రాజెక్టులకు ఇచ్చారు. ఏ సంవత్సరం అయితే అధికంగా వస్తుందో ఆ సంవత్సరం ఈ నీళ్లు వాడుకోవడానికి అక్కడ కూడా నిర్మాణాలను పూర్తి చేసి పెట్టి మీరు శ్రీశైలం విధి విధానాలను స్పష్టంగా చేసి కేవలం 264 టీమ్స్లు మాత్రమే శ్రీశైలం నుండి దిగువకు వదిలేస్తే శ్రీశైలంలో ఉన్న నీళ్ళన్నింటినీ కూడా ఈ ప్రాజెక్టులో తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. ఇది చేయకుండా మా కాలువలు రిపేర్ చేయకుండా బొర్రబడిన పైప్ లైన్లు ఏ విధంగా అయితే రిపేర్ చేయకపోతే మన బెడ్రూమ్లోకి, బాత్రూంలోకి నీళ్ళు ఎలా రావో అలాంటి కార్యక్రమం చేపట్టకుండా మీరు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చుకుంటూ మీరు డబ్బులు వసూలు చేసుకోవడం కోసం ఇంకా 2-3 ఎలక్షన్లకు సిద్ధమయ్యే కార్యక్రమాలకు పోతున్న వ్యవహారాన్ని మాత్రం ప్రజల ముందు తీసుకుపోతున్నాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. చేయకపోతే మాత్రం చేసే కార్యక్రమాన్ని ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమాన్ని మాత్రం పెద్ద ఎత్తున తీసుకుపోతున్నాం.